అలా ఇప్పటి వరకు మనకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మంచి మార్కులు సంపాదించుకున్నాం. మరి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనం జాబ్ సాధించలేమా అంటే నావీ 260 పోస్టులతో ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అర్హత ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలి. మొదటగా ఖాళీలు అట్లాగే కోర్సు వివరాలు చూద్దాం. మొత్తం 260 పోస్టులకి ఖాళీలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. కోర్సు వివరాలు చూస్తే షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ 2027 జనవరి. బ్రాంచ్ వివరాలు చూద్దాం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో 76 పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే పైలట్లో 25, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ 20 పోస్టులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18 పోస్టులు, లాజిస్టిక్స్ విభాగంలో 10 పోస్టులు, ఎడ్యుకేషన్లో 7 పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్ బ్రాంచ్లో 42 పోస్టులు ఉన్నాయి. అట్లాగే సబ్మెరైన్ టెక్ ఇంజనీరింగ్లో 8 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 38 పోస్టులు ఉన్నాయి. సబ్మెరైన్ టెక్ ఎలక్ట్రికల్లో 8 పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అట్లాగే ఏమేం కోర్సు ఉందనేది కూడా ఆ డీటెయిల్స్. మరి అర్హత ఏంటి, ఏ అర్హత ఉండాలి మనం ఈ విభాగాల్లో మనం అప్లై చేసుకోవాలంటే ఆ డీటెయిల్స్ చూద్దాం. అర్హత వివరాలు చూస్తే ఎగ్జిక్యూటివ్ ఏదైనా బ్రాంచ్లో BE బీటెక్లో 60% మార్క్స్ ఉంటే మీరు ఈ ఎగ్జిక్యూటివ్ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అట్లాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, పైలట్ చూస్తే 10th అట్లాగే ఇంటర్లో 60% మార్క్స్ ఉండాలి, పాస్డ్ అవుట్ అయ్యి. BE బీటెక్లో 60% మార్క్స్ రావాలి. అట్లాగే మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. లాజిస్టిక్స్ విభాగంలో చూస్తే BE బీటెక్లో 60% మార్కులు లేదా MBA లేదా IT విభాగంలో MSc చేసి ఉండాలి, లేదా BSc బీకామ్లతో పాటు లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్లో PG డిప్లొమా వారు అర్హులు. ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువగా గవర్నమెంట్ సెక్టర్లో కనిపిస్తూ ఉంటారు. సో ఆ అర్హతతో కూడా మనకి ఇక్కడ నావీ ఈ బ్యూటిఫుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో మరొకసారి MBA లేదా IT విభాగంలో MSc చేసిన వారు, లేదా మీ క్వాలిఫికేషన్ BSc ఉన్నా, బీకామ్ ఉన్నా, లేదా లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్లో PG డిప్లొమా కంప్లీట్ చేసిన వారు దీనికి అర్హులుగా చెప్తూ ఉన్నారు. లాజిస్టిక్స్ సంబంధించి మరి ఎడ్యుకేషన్ విభాగం చూద్దాం. బీటెక్ లేదా MBA లేదా MCA లేదా MSc ఈ విద్యార్థులు ఈ ఎడ్యుకేషన్ విభాగంలో అర్హులుగా చెప్తూ ఉన్నారు. అట్లాగే టెక్నికల్ చూస్తే ఇంజనీరింగ్, సబ్మెరైన్ టెక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వీళ్ళు ఈ టెక్నికల్ విభాగంలో అర్హులుగా చెప్తూ ఉన్నారు అప్లై చేయడానికి. సబ్మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ విభాగాలకు చూస్తే BE లేదా బీటెక్లో 60% మార్కులు ఉండాలి. అయితే ఇక్కడ కీలకమైన గమనిక, శారీరక వైద్య ప్రమాణాలు తప్పనిసరి. ఎందుకంటే ఇది నావీకి సంబంధించింది. నావీ అంటే దేశ రక్షణలో చాలా కీలకం అనమాట. సో శారీరక ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలి. మరి అట్లాగే వయసు చూద్దాం, ఎంపిక చూద్దాం. అట్లాగే శాలరీస్ ముందే చెప్పుకున్నాం కదా, చాలా ఎక్కువ శాలరీస్ అని. సో ఆ శాలరీస్ విభాగం కూడా చూద్దాం. వయసు వివరాలు చూస్తే 2000 ఫిబ్రవరి 1 నుంచి 2007 జనవరి 7వ తారీఖు వరకు ఈ మధ్య జన్మించి అయితే ఉండాలి. అట్లాగే చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసాం కదా, వాళ్ళందరూ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అందుకే చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులే. అట్లాగే NCC సర్టిఫికేట్ ఉన్నవారికి 5% సడలింపు ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. సో NCC ఉన్న వాళ్ళకి ఇది ఒక అదనపు అడ్వాంటేజ్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ముందే అనుకున్నాం ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కదా, సో మరి దానికి సంబంధించి సంక్లిష్టత ఏమైనా ఉంటుందో ఒకసారి చూద్దాం. కేవలం విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ ఎంపిక అయితే ఉంటుంది. సో ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన మార్కులకి ఇక్కడ ఫైనల్ మెజర్మెంట్ ఉంటుంది. సో ఆ మార్కుల ఆధారంగానే ఇక్కడ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. SSB బోర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, NCC సర్టిఫికెట్స్ కావచ్చు, మీ హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇక్కడ వెరిఫై చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మస్ట్, నావీలో అది చాలా కీలకం. సో వేతనాలు ఎట్లా ఉంటాయంటే ప్రారంభమే నెలకు 1,25,000 రూపాయలతో స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. మొదటి నెల నుంచే 1,25,000 రూపాయలు తీసుకోవచ్చు ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు. అట్లాగే మనకి దరఖాస్తు వివరాలు ఒకసారి చూద్దాం. మరి అప్లికేషన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, త్రూ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆ వెబ్సైట్ డీటెయిల్స్. ఆన్లైన్ దరఖాస్తు ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి 24, 2026 లాస్ట్ డేట్గా చెప్తూ ఉన్నారు. SSB ఇంటర్వ్యూ కేంద్రాలు, సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఓన్లీ కండక్ట్ చేసే ఇంటర్వ్యూ. ఆ కేంద్రాలు కూడా లిమిటెడ్ కేంద్రాలు ఉంటాయి ఈ 260 పోస్టులకి. ఆ కేంద్రాలు ఏంటంటే బెంగళూరు, భోపాల్, విశాఖ, కోల్కతా ఈ 4 కేంద్రాల్లోనే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి వేరే ఎక్కడ ఏ కేంద్రంలో కూడా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులు ఆ విషయంలో మోసపోవద్దు. మరి వెబ్సైట్ ఏంటి అంటే https:/www.civil
joinindiannavy.gov.in/. సో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ విభాగాలకు సంబంధించి మీ అర్హతలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది దరఖాస్తుకు సంబంధించిన ప్రక్రియ. సో ఓవరాల్గా ఒకసారి మొత్తం ముఖ్యమైన వివరాలు చూద్దాం. అట్లాగే శాలరీకి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇందులో క్లియర్ పిక్చర్ కనిపిస్తుంటుంది. సో ఇండియన్ నేవీ ద్వారా ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా లెవెల్ 10 హోదా ఉద్యోగాలే, అంటే చాలా ముఖ్యమైన అట్లాగే భవిష్యత్తు ఉన్న ఉద్యోగాలుగా చెప్తూ ఉన్నారు. పరీక్ష లేకుండా జాబ్లోకి తీసుకోవడం దీని స్పెషాలిటీ. మార్కుల ఆధారంగానే దరఖాస్తుల వడపోత అనేది జరుగుతూ ఉంటుంది. సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులే మీకు మెజర్మెంట్. యూజీ లేదా పీజీలో ఎక్కువ స్కోర్ చేసిన వారికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పొచ్చు, 60% అనేది కేవలం అర్హత ప్రక్రియ, అర్హతకి సంబంధించిన లైన్. 60% కన్నా ఎక్కువ అంటే మీకు ఎంత మార్క్స్ స్కోర్ చేస్తే మీకు అక్కడ జాబ్ వచ్చే అవకాశాలు, అంటే ఈ నోటిఫికేషన్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో ఇంటర్వ్యూలకు ఆహ్వానం. ఎస్, ఒకేసారి బంచ్గా పిలవడం అని ఉండదు, నిర్ణీత సంఖ్యలో సెలెక్టెడ్గా మాత్రమే. అంటే మరీ తక్కువ వచ్చినా లేకపోతే అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వచ్చినా కూడా అలాంటి సెలక్షన్ ఉండదు. సో లిమిటెడ్ పీపుల్ని మాత్రమే వచ్చిన మార్కుల్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూలకు అయితే ఆహ్వానం చేస్తూ ఉన్నారు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ SSB ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇక్కడ కొంచెం టిపికాలిటీ ఉంటుంది. SSB అంటే చాలా రూట్ లెవెల్లో అడుగుతూ ఉంటారు. ఇప్పటికే మీరు ఎన్నో మోడల్ పేపర్స్ మీరు చూస్తుంటారు కాబట్టి, అట్లాగే ఆ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మీ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. SSB సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ఇందులో విజయం సాధిస్తే వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, ఈ హార్ట్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ, ఆ తర్వాత మీకు మెడికల్ టెస్టులు ఉంటాయి. అప్పుడు వైద్య పరీక్షలకి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అన్నింటిలో కూడా విజయం సాధిస్తే తుది నియామకం. అంటే ఆ మెడికల్ పరీక్షలో కూడా మీకు ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు తుది నియామకంకి అర్హులవుతారు. నేవల్ అకాడమీ కేరళలోని ఎజిమలలో 2027 జనవరి నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే 22 వారాల పాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదు. ముందే మనం చెప్పుకున్న డివిజన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ విభాగాల్లో 22 వారాలు అంటే 5.5 నెలలు మీకు ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ అయిపోగానే మనకి జాబ్ వస్తుందంటే మళ్ళీ ఇంకొక ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మరో 22 వారాలు తదుపరి శిక్షణ ఉంటుందన్నమాట. సో నేవీకి సంబంధించింది చాలా తరోగా అక్కడ మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధం చేస్తారు ఆ ట్రైనింగ్ తర్వాత. దానంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం అయితే దక్కుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. లెవెల్ 10 మూల వేతనం 56,000, ఇది బేసిక్ పే. సో దీనికి DA, HRA ఇతర ప్రోత్సాహకాలు అన్నీ కలుపుకొని మనకి మొదటి నెల నుంచే 1,25,000 రూపాయల జీతం అయితే ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి మూమెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ప్రొబేషన్ వ్యవధి పోస్టు బట్టి 2 లేదా 3 ఏళ్ళు ఉంది. సో ప్రొబేషన్ పీరియడ్ ఒక్కొక్క పోస్టును బట్టి మనకి ముందుగా అనుకున్న పైలట్ కావచ్చు, లేదా మిగిలిన పోస్టులకు కావచ్చు, వాటన్నిటికీ 2 లేదా 3 ఏళ్ళు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ పోస్టులు పరిమిత కాల ప్రాతిపదికన, అంటే మనకి 60 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ పోస్టులు ఉండదు. కొంచెం పరిమిత కాల వ్యవధిలో వరకు మాత్రమే ఈ జాబ్ చేయడానికి అర్హులు. ఎంపికైన వారు 12 ఏళ్ళు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం మరో 2 ఏళ్ళు సర్వీస్ పొడిగింపు ఉంటుంది. అప్పటికి మెడికల్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ మనకి సర్వీస్ పొడిగిస్తారు. మొత్తంగా 14 ఏళ్ళు ఉద్యోగంలో కొనసాగే వెసులుబాటు అయితే ఉంటుంది. సో పని అనుభవంతో ఈజీగా సివిల్స్ జాబ్స్ పొందే అవకాశం. మరి అంత ఈజీగా సివిల్స్ జాబ్స్ పొందడం అంటే ముందే చెప్పుకున్నాం, 22 వారాలు ప్లస్ 22 వారాలు. సో ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మీకు సివిల్స్ ఈజీగా క్రాక్ చేసే ఒక గొప్ప అవకాశం కూడా మీకు దొరుకుతుంది. అంటే ఆ రేంజ్లో మనకు అక్కడ ట్రైనింగ్ ఉంటుందని దీని అర్థం అనమాట. సో ఇవి ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. సో తెలుగు రాష్ట్రాల నుంచి నేవీలో జాయిన్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది కాబట్టి మరో అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సంబంధిత క్వాలిఫికేషన్ కోసం, అట్లాగే ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి, సో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.